హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాత రెసిపీస్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో పాలకూర బంగాళదుంప ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది రైస్లోకి, రోటీలోకి చాలా చాలా బాగుంటుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 6 వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసుకొని, ఒక పచ్చిమిరపకాయ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను సన్నగా కట్ చేసి వేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 ఇంచు అల్లం ముక్క సన్నగా తురుముకొని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 బంగాళదుంపలు పెద్దవి కట్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ టమాటాను ముక్కలుగా కట్ చేసి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో టమాటా సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. టమాటాలు సాఫ్ట్ అయిన తర్వాత ఒక పెద్ద కట్ట పాలకూరను శుభ్రంగా వాష్ చేసి సన్నగా కట్ చేసి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. అంతే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ బంగాళదుంప పాలకూర ఫ్రై రెడీ. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.